జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో భాగంగా నేను కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చాను. గల్లీ గల్లీ తిరుగుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యలు గత 10 ఏళ్లుగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు తెలియజేశారు. బేసిక్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు పడుతున్న కష్టాలు తెలియజేశారు. అట్లాగే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అన్న గారు, బాబాయ్ గారు. సో ఆ ప్రేమతో కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పీజీఆర్ గారి టైంలో కూడా నిజంగా ఈ జూబ్లీ హిల్స్ ని ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాని ముందుండి నడిపించి వాళ్ళకు బేసిక్ వస్తువులు గడిపించిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు 2 బిందెల నీళ్ళ కోసం కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఆ 2 బిందెల నీళ్ళ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఆ టైంలో చిన్న శ్రీశైలం బాబాయ్ గారు పర్సనల్ గా వాళ్ళకు వాటర్ ట్యాంకులు తెప్పించి వాళ్ళకి పైప్ లైన్ వేయించారట. అది మా స్వయాన మా అమ్మగారు విమలమ్మ గారు చెప్పారు. ఎందుకంటే తను ఇక్కడే సనత్ నగర్ పనిచేసింది. తను కూడా జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మొత్తం మీటర్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు తిరిగి పనిచేశారు. ఆ టైంలో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా తెలుసు కాబట్టి, బాబాయ్ తెలుసు కాబట్టి ఆ విషయం అంటే ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసారి ఇప్పుడు నిలబడుతున్నారు కాదు. చిన్న శ్రీశైలం అన్న ఫ్యామిలీ అంతా జూబ్లీ హిల్స్ లో ఇక్కడే ఉండి పుట్టి పెరిగారు కాబట్టి వాస్తవ్యులకు అన్ని తెలుసు. అట్లాగే నవీన్ తమ్ముడు కూడా ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, చాలా సౌమ్యుడు, చాలా ప్రేమగా ఉంటారు. స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది. చెల్లెల్ని, అక్కల్ని, మమ్మల్ని అందరు బాగా చూసుకుంటారు. అట్లాగే తను కూడా యువసేన ఆర్గనైజేషన్, నవయువ ఆర్గనైజేషన్ పెట్టి గత 15 years గా గ్రూప్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. పేద పిల్లలకు గ్రూప్ కోచింగ్ ఇప్పించారు. మొన్న గ్రూప్ కోచింగ్ లో పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీవెనలు తీసుకొని వెళ్ళారు. అట్లాగే ఉమెన్ కి మెడికల్ సంబంధించిన మెడికల్ క్యాంప్స్ పెడతారు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వారికి, పిల్లలకు కూడా హెల్త్ కి సంబంధించిన లోకల్ హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు చెప్పి వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. సో వీళ్ళు ప్రజల్లో ఉన్నారు, ప్రజల నాయకులు. తప్పకుండా ఈ ప్రజలంతా మీరు గెలిపించుకోవాలని కోరుతూ